ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. Thanksgiving to God for all the blessings, for the successful examination of Aromal Mariam Emmanuel, and for his good future, and for all the special blessings. Mass offered by Dr. Valsala and family members. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాసాని నిర్మలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బాసాని ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతారెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మైకేల్ ఫిలిక్స్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేస్తున్నటువంటి బిజినెస్ ల అభివృద్ధిని పరచమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగళ రఫాయల్ సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని మరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ ని దేవుడు దీవించి మారు మనసులను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజ్ గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యంలో ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొ
శుభములు పొందగా రారండి, పొందగా రారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి, ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి, ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. ఆదియు అంతము మన ప్రభువే, ఆదియు అంతము మన ప్రభువే, ప్రార్థించగరండి, దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి, ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరలను ఆలకింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము, నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడు అయిన దేవా, నా చేయి విడువకుము. పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పిస్తున్న మిమ్మందరినీ దీవించాలని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నారో, మీ అందరి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు నెరవేర్చాలి అని, మిమ్మందరిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మెసేజెస్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించాలని ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచు బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగమును జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11 వచనములు, 14వ వచనం నుండి 21 వచనములు మరియు 31 నుండి 36 వచనముల వరకు. ఇథియోపియా రాజు తిర్హాక అసిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అసిరియా రాజు మరలా దూతలు నంపి యూదారాజు హిజ్కియాను ఇట్లు ఆజ్ఞాపించెను. నీవు నమ్ముకున్న యావే ప్రభువు యెరూషలేము నా వశము కాదని నుడువుచున్నాడు అను మాటలు నమ్మి నీవు మోసపోవలదు. ఇంతవరకు అసిరియా రాజులు నానా రాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నంపి ఆ జాబును అందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయమునకు వెళ్ళి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉందువు. నీవొక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే. భూమి ఆకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీణులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవ దేవుడవైన నిన్ను కించపరచుటకు నన్హెరెబు పలికిన పలుకులు ఆలింపుము. అసిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరనుట నిజమే. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవములా? నరులు మలిచిన రాతి ప్రతిమలను కొయ్యబొమ్మలే కదా. కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అసిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు హెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అసిరియా రాజు నుండి కాపాడమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలించెను అని చెప్పెను. అసిరియా రాజు నన్హెరెబును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి. ఓయి యెరూషలేము,
కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచుచున్నది, తలాడించుచున్నది. శేషిత ప్రజలు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణమునైనను వదలజాలడు, డాలుతో దాని చింతకు రాజాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దిబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ బట్టి వెడలిపోవును, ఈ నగరమున ఎంత మాత్రమును ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులివి. నా గౌరవార్థము, నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అసిరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతటా అసిరియా రాజు సైన్యమును తరలించుకొని నినేవేకు వెళ్ళిపోయాను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. పవిత్రమైన దానిని కుక్కలు పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు ప్రారవేయవలదు. అవి కాళ్ళతో తొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఏలయనగా విశాలమైన ద్వారము సులభుగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మేము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము. పునీత అంతోని గారి యొక్క ప్రార్థన సహాయము మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని, ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో ఆ గొప్ప పవిత్ర మూర్తి యొక్క ప్రార్థన సహాయము ద్వారా సమస్తాన్ని మీరు పొందుకోవాలి అని, విశ్వాసములో బలపడాలి అని, ప్రభు మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా మనమందరం కూడా మారాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో అడుగుదాం. దేవునికి ఇష్టమైనది, మనకు ఉన్నతమైనది, మన విశ్వాసానికి ఎదుగుదల, మన జీవితానికి మంచిదైన దానిని అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రపంచ చరిత్రను ఒకసారి గమనించినట్లయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు మనకి 100% ఎక్కడ కూడా కనిపించరు. ఎక్కడో కొంతమంది మాత్రమే ఆ దైవభక్తి, దైవ భయము, దైవ ప్రేరణ, దైవ జ్ఞానము కలిగినటువంటి వారు మాత్రమే ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు విఫలమైపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క మాట అన్ని సమయాలలోనూ విఫలము కానటువంటిది. దేవుడు చెప్పినట్లు చేసే గొప్ప దేవుడే మన దేవుడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 23లో ప్రభు అంటున్నాడు, నేను నరుల వలె ఇచ్చిన మాటను తప్పుతానా అని. అవును ప్రియ సహోదరులారా, ఇచ్చిన మాట తప్పేవాడు కాదు మన దేవుడు. చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడే మన దేవుడు. ఇస్తానన్న వాగ్దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చేవాడే మన దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క కృపను, ఆ దేవుని యొక్క దీవెనను పొందుకోవాలి అంటే ప్రియ సహోదరు, మనం కూడా యోగ్యులముగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయనను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయనను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఆయనకు భయపడే బిడ్డలుగా ఉంటే మనం అడిగిన ప్రతిదానిని తప్పకుండా ఇస్తానంటున్నాడు. చరిత్రలో వాగ్దానాన్ని ఎవరైనా నిలబెట్టుకున్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే. అడగండి మీకు ఇస్తానంటున్నాడు, తట్టండి తెరవబడుతుంది అంటున్నాడు, వెతకండి దొరుకుతుంది అంటున్నాడు. 100% నేను చేస్తాను ఈ కార్యాలన్నీ కూడా అని చెప్పేది మన దేవుడు మాత్రమే. ప్రియ సహోదరులారా,
మరి ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి అంటే విశ్వాసము కావాలి. విశ్వాసముతో పాటు సత్ప్రవర్తన, సత్క్రియలు కూడా ఉంటే తప్పకుండా అడిగింది అడిగినట్లుగా పొందుకుంటాం. వెతికిన ప్రతిదానిని మనం పొందుకుంటాం, తట్టిన ప్రతిదానిని మనం పొందుకుంటాం. కాబట్టి అంత గొప్ప స్థాయిలో మనం చేరాలి అంటే దేవుని పట్టుకోవాలి, ఆయన యందు విశ్వాసముతో జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా ఇతరులకు అది చేయండి. సత్క్రియలు కావాలి. నీ జీవితంలో నీవు ఏమైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో అది నీవు ఇతరులకు చేయాలంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో నీవు సంతోషంగా ఉండాలి అంటే నీవు కూడా ఇతరులకు సంతోషంగా మారాలి. నీవు క్షమించబడాలి అని కోరుకుంటే నీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళను కూడా నీవు క్షమించాలి అంటున్నాడు ప్రభు. నీవు ప్రేమించబడాలి అని అంటే నీవు కూడా ఇతరులను ప్రేమించాలి. వారు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలు ఉన్నా అందరినీ సమదృష్టితో ప్రేమించగలిగితే నీవు కూడా ప్రేమించగలుగుతావని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు అనుకున్నవి పొందుకోవడానికి, అనుకున్నవి సాధించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా మార్గాలను ఎన్నుకుంటాం, ఉపవాస మార్గాలను ఎన్నుకుంటూ ఉంటాం, కొన్ని దీక్షా మార్గాలను ఎన్నుకుంటూ ఉంటాం. తప్పు ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. మనం ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే, దేవునిలో ఎదగాలి అని అంటే కొన్ని మార్గాలు, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ప్రియ సహోదరులారా. కఠినమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఆ నిర్ణయాలలో మంచి లేకపోతే, ఆ నిర్ణయాలలో దేవుని యొక్క చిత్తము లేకపోతే ఏమీ మనం సాధించలేం ప్రియ సహోదరులారా. ఈరోజు నా జీవితంలో ఏదో సాధించాలని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాను. 40 రోజులను, 30 రోజులను, 50 రోజులను మొక్కుబడి చేసుకుంటాను. ఈ 40 రోజుల నా ఉపవాస ప్రార్థన తర్వాత నాలో కఠినత్వం తొలగకపోతే, నాలో స్వార్థాన్ని నేను విడనాడకపోతే, నాలో ఉన్న అసూయ తొలగకపోతే, నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తొలగకపోతే మనం చేసినటువంటి ఈ క్రియల ద్వారా ఉపయోగం లేదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు అనుకున్నది సాధించాలి అంటే నీవు కూడా మరొక క్రీస్తులాగా మారాలి. ఆయన యొక్క సిద్ధాంతాల ప్రకారం జీవించాలి, ఆయన చిత్త ప్రకారం జీవించాలి, ఆయనకిష్టమైన విధంగా జీవించాలి. ఆయనకిష్టమైన విధంగా జీవించాలంటే దేవునికి ఇష్టము లేని వాటిని వదులుకోవటమే. ఆయన దీవెనను మనం పొందుకోవాలి అంటే, అడిగిన ప్రతి ఒక్కటి మనం పొందుకోవాలి అంటే ఆయనకి ఇష్టము లేనటువంటి వాటి క్రియలను, ఆలోచనలను అన్నిటిని కూడా మనం వదులుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనందరినీ దీవిస్తాడు అని ఈ వాక్యము ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము కేవలము నీవు దేవుని యందు భయభక్తులతో జీవించు, విశ్వాసముతో జీవించు, అలా జీవిస్తే నీవు అన్నీ పొందుకుంటావని మాత్రమే వాగ్దానము చేయదు. దేవుని యొక్క కార్యాలు, అద్భుత క్రియలు నీవు పొందుకోవాలి అంటే నీలో ఉన్న దేవునికి ఇష్టము లేనటువంటి బలహీనతలను, పాపాన్ని, బలహీనమైనటువంటి మాటలను అన్నిటిని కూడా వదులుకున్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందుకనే ప్రభు ఈరోజు మనందరికీ ఇంకొక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. మీరు ఇరుకైన మార్గాన్ని ఎన్నుకొనండి, సులువైన మార్గాన్ని ఎన్నుకోవద్దు, అది మీకు వినాశనానికి దారి తీస్తూ ఉంది. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే షార్ట్ కట్లు కావాలి, రెడీమేడ్ లైఫ్ కావాలి. ఇలా స్విచ్ చేయగానే అన్నీ సమకూర్చబడాలి, అన్నీ మన టేబుల్ దగ్గరికి వచ్చి పడిపోవాలి. మనిషికి సమయం లేదు, మనిషికి ఓర్పు లేదు. కానీ ప్రభు అంటున్నాడు, కష్టే ఫలి. నువ్వు ఎంత కష్టపడతావో అంత ఫలితాన్ని అనుభవిస్తావు. కష్టపడకుండా నీవు ఏమీ సాధించలేవు, సాధించినా అది కేవలం తాత్కాలికమైనటువంటిది మాత్రమే అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఇదికైన మార్గము మన జీవితంలో మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి అన్ని రకాల దుష్క్రియలను వదులుకోవాలంటే మన మనస్సును, మన శరీరాన్ని కొద్దిగా
మనం పరీక్షకు గురి చేసుకోవాలి. కొద్దిగా కఠినమైనటువంటి మరి శిక్షలు విధిస్తూ ఉండాలి. అప్పుడే మనం కొన్ని వదులుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు షార్ట్ కట్లో వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. ఒక రోజులో కోటీశ్వరులు అయిపోవాలి అని. అలా అని కష్టపడకుండా సోమరిపోతులాగా తయారైపోయి ఏదో ఒకరోజు నేను కోటీశ్వరుని అయిపోతానని ఆకాశం వైపు చూస్తే ఆ మార్గం మంచిది కాదు అంటున్నాడు ప్రభు. కోటీశ్వరుడు అవ్వాలి అని ఆశ కలిగి ఉండటం తప్పులేదు, కానీ దానికి తగినటువంటి మంచి మార్గాన్ని ఎన్నుకో, నీతి కలిగినటువంటి మార్గాన్ని ఎన్నుకో, దేవుని చిత్త ప్రకారం ప్రణాళికలో ఉన్నటువంటి మార్గాన్ని ఎన్నుకో. తప్పకుండా ఒకరోజు లేట్ అయినా లేటెస్ట్గానే ఆ మార్గాన్ని, ఆ గొప్ప కార్యాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అడిగిన దానిని ఇస్తానంటున్నాడు. నీవు వెతికిన ప్రతి దానిని ఇస్తానంటున్నాడు. నీవు తట్టిన ప్రతి మార్గము తెరవబడుతుంది అంటున్నాడు. అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనము కూడా యోగ్యులము కావాలి. మనలో ఉన్నటువంటి మరి అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని వాటిని వదులుకోవాలి. అప్పుడే దేవుడు తనకిష్టమైన దీవెనలతో మనందరినీ కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాటి సువిశేష పట్టణం ద్వారా దేవుడు మనకు పశ్చాత్తాపాన్ని కలిగించి మారు మనసును దయచేసి మనం దేవుని మీద ఆధారపడుతూ నీతి మార్గాన్ని ఎన్నుకుని కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదిగితే ఆ ఒక్కొక్క మెట్టు ద్వారా వచ్చే సంతోషము వర్ణనాతీతముగా ఉంటుంది. ప్రియ సహోదరులారా, అది మనదే, మనం సంపాదించుకున్నటువంటిదే. దేవుని కృపా దీవెల ద్వారా దేవుడిచ్చినటువంటి బహుమానం అది అని ఒక్కొక్క మెట్టులో మనం ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సంతృప్తిని మన విశ్వాసంలోనూ మన దైనందిక జీవితంలోనూ పొందుకోవాలని ఆ కృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి వాక్య పఠనాల ద్వారా మాకు మంచి మార్గాలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇరుకైన మార్గాన్ని ఎన్నుకుంటే ఆ ఇరుకైన మార్గంలో కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది. విశాలమైన మార్గాలను ఎన్నుకోవద్దు, అది నిన్ను ఏదో ఒక రోజు మోసం చేస్తుంది అని మాకు తెలియచేసిన దేవా, మీకు స్తోత్రమయ్యా. అడిగిన ప్రతి వారికి అనుగ్రహిస్తానని పలికిన దేవా, స్తోత్రమయ్యా. మాలో ఉన్నటువంటి విలువైన వాటిని పందులకు పడవేయొద్దు అని పలికిన దేవా, స్తోత్రమయ్యా. మాలో ఉన్న మంచి విలువైన విశ్వాసము, విలువైనటువంటి లక్షణాలు, విలువైనటువంటి మార్గాలు అన్నీ కూడా ఈ లోక సాతాను చేతుల్లో పెట్టకుండా ప్రభా, మీ వైపే చూసి మీ వైపు నడిచి సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలను దీవించండి. పునీత్ అంతోని గారా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో మెసేజెస్ పంపిస్తున్న బిడ్డలను దీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క బిడ్డను ప్రభా మీ అధీనములో ఉంచి దేవా, వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. పునీత్ అంతోని గారా మీ ఉన్నతమైనటువంటి ప్రార్థనా సహాయం ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏం పోగొట్టుకున్నారో, ఏ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగించి దేవా ఈ బిడ్డలకు బంగారు మార్గాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని ఆర్థిక సమస్యలు తొలగించండి దేవా, అన్ని కుటుంబ సమస్యలు తొలగించండి దేవా, అన్ని అనారోగ్య సమస్యలు తొలగించండి ప్రభా. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని విశ్వాసంలో బలపడి ప్రభా ఇరుకైనటువంటి నీతి కలిగినటువంటి మార్గాన్ని ఎన్నుకొని ప్రభా సంతోషముతో ఆనందంతో మేము ఆరాధించే మహాకృపను దయచేయమని ఈరోజు ఈ దివ్య పూజా బలిని బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ స్థలాల నుండి చూస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. తల్లిదండ్రులను వదిలి, కుటుంబ సభ్యులను వదిలి ఎంతో కష్టపడుతూ ప్రభా రేయింబవళ్ళు ప్రభా మరి వారు అనుకున్నది సాధించాలని ఆశపడుతున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. ఎన్నో అప్పులు చేసి ఈ బిడ్డలు అక్కడికి వెళ్ళి ఉంటారు ప్రభా. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించండి. కుటుంబ
సమస్యలన్నీ కూడా తొలగించండి. తల్లిదండ్రులు ఒకచోట, బిడ్డలు ఒకచోట జీవనోపాధికై కష్టపడుతూ ప్రభా మరి ఎంతో బాధపడుతున్న ఈ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభా మీరే ఈ బిడ్డలకు మార్గాన్ని చూపించండి. ప్రభా మీరే ఈ బిడ్డలకు చేదోడు వాదోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా మరి ఈరోజు ప్రత్యేకంగా మమ్ము ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మా కొరకు ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నే చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసిన మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా, ప్రభు నామంన వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు విశ్వాసంతో ప్రార్థించినా అది అతి త్వరలోనే నెరవేరుతుంది. కారణం ఏమిటంటే ఈ సమయంలో దేవుడే సాక్షాత్తు బలిపీఠం మీదకి వేంచేసి మనందరిని కూడా దీవించబోతూ ఉన్నారు. ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దేవుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరం పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం వచ్చుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, యవనస్తులను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము, పిఆర్లను దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండమని, ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ బిడ్డలు ఎక్కడెక్కడి నుండి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ఈ బిడ్డలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. దివ్యనాథ దీనరక్ష, పాపములన్ పరిహరించు. దివ్యనాథ దీనరక్ష, పాపములన్ పరిహరించు. రావా రాజా మమ్ములను, మా హృదిని అలంకరింపాం. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా. అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా. నిత్యం నిన్ను నమ్మితిని, తప్పక మమ్ము ఆదుకోవా. నిత్యం నిన్ను నమ్మితిమి, తప్పక మమ్ము ఆదుకోవా. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందు మా నమ్మిక. నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. 27వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ
సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి, అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి, అచంచల విశ్వాసాన్ని తాలుగా చేపట్టి, అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి, అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా. అంతోని వారా, అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని
పద సన్నిధిలో మా అవసరాలు, మా ఆవేదనలు, మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా, అద్భుతాలంతో నివారా పాదువాపురి